ఇండియా ఆయిల్ రేట్లు పెరగడం, గ్యాస్ సప్లై కొరత రావడం, మన 90 లక్షల మంది భారతీయులు, ప్రవాస భారతీయులు గల్ఫ్లో చిక్కుకుపోవడం, ఎంతో ప్రాణ నష్టం, ఇదంతా ఏంటంటే ఇండియాని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా డైరెక్ట్ యుద్ధంలో ఉన్నా కానీ ఇంత నష్టపోయి ఉండదన్నమాట. అంత కష్టంగా ఉంది. ఇప్పుడు ప్రపంచంలో కూడా ఇటు ఇరాన్, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపే యొక్క ఎటువంటి చట్టబద్ధమైన సంస్థలు ఫెయిల్ అయిపోయినాయి. సూపర్ పవర్సే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఎందుకంటే చైనా, రష్యాలు ఇరాన్కి బహిరంగంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి ఆ యుద్ధంలో భాగాలు అయిపోయినాయి. ఇక అమెరికా సూపర్ పవర్ అందులో భాగం అయిపోయింది. ఇక నాటో, యూరోపియన్ పవర్స్ చెప్తే ఎవరు వినే పరిస్థితి లేరు, వాటిని రక్షించుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మిగిలిన ప్లేయర్స్ అన్నిటిలో ఇండియా ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్స్ అని చెప్పవచ్చు గ్లోబ్ మీద. ఎందుకంటే ఒక పవరు ఇది తటస్థంగా వ్యవహరిస్తుంది. ఇవి ఫిబ్రవరి 28న మొదలైన తర్వాత మొట్టమొదటి వారం రోజులు ఇటువైపు కనపడిన తర్వాత ఇరాన్తో పూర్తి రిలేషన్ పెట్టుకుని ఇటు ఇరానియన్ ప్రెసిడెంట్తో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. ఇది రెండవసారి యుద్ధం మొదలైన తర్వాత ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజాస్కియన్తో సెకండ్ టైం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడడం జరిగింది. పెజాస్కియన్ కూడా చెప్పారు, మేము యుద్ధ విరమణకి మేము రెడీ, కానీ ఈ కండిషన్స్ అంటూ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పడం జరిగింది.